శ్రీరాముడు. మేఘశ్యాముడు షిరిడీ గ్రామంలోని అన్ని ఆలయాల్లో విధిగా పూజ చేసేవాడు. చివరగా బాబాను పూజించేందుకు ద్వారకామాయికి వచ్చేవాడు. ఒకసారి యథావిధిగా పూజ చేసేందుకు ముందుగా ఖండోబా మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆలయం వాకిలి మూసి ఉంది. దీంతో చేసేది లేక ద్వారకామాయికొచ్చి బాబా పూజకు సిద్ధమయ్యాడు. అప్పుడు బాబా మాత్రం అతని పూజను అనుమతించలేదు. ఖండోబా మందిరం వాకిలి తెరిచే ఉంది. అక్కడ పూజ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి రావాలి, వెళ్ళు అని అతన్ని పంపేశారు. మేఘశ్యాముడు వెళ్ళేసరికి నిజంగానే ఖండోబా మందిరం తలుపులు తెరిచి ఉన్నాయి. అక్కడ పూజ ముగించుకున్నాక తిరిగి వచ్చి బాబాకు పూజ చేశాడు. బాబా ఎవరికి ఏది చెప్పినా మంచే చెబుతారు. ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే, ఏ దేవీ దేవతలను మనం తక్కువ చేసినా కూడా, లేదంటే ఏ దేవీ దేవతలకు మనం పూజ చేయకుండా వచ్చినా కూడా బాబా సహించరు అనేది మనకు అర్థమవుతుంది. దారిలో దత్తాత్రేయ మందిరాన్ని దర్శించకుండా వచ్చినందుకు నానాసాహెబ్ చందోర్కర్కి బాబా చివాట్లు పెట్టారు. ఇక్కడ మేఘశ్యాముడికి ఖండోబా మందిరంలో పూజ చేయకుండా వచ్చినందుకు అక్కడికి వెళ్ళి పూజ చేసి రమ్మన్నారు. బాబా అన్ని దేవీ దేవతలను కూడా ఆదరించారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా బాబా ప్రకారంగా దేవీ దేవతలందరినీ కూడా బాబా స్వరూపంగా చూసి పూజ చేసి దేవీ దేవతల ఆశీస్సుల్ని పొందుదాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి